సంగారెడ్డి జిల్లా పసల్వాది గ్రామంలో ఛత్రపతి శివాజీ 395వ జయంతి పురస్కరించుకుని పసల్వాది గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. ఛత్రపతి శివాజీ అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అంటే జీజీయాబాయ్ చిన్నతనం నుంచే శివాజీకి ఉక్కుపాలలో పాటు పౌరుషం కూడా నేర్పింది. నేను కన్నది దేశం కోసం, హిందూ ధర్మాన్ని కాపాడటానికని జీజీబాయ్ అతనికి చెప్పడం ప్రారంభించింది. హిందూ ధర్మం కోసం ఛత్రపతి శివాజీ ఎన్నో యుద్ధాలు చేసి హిందూ ధర్మాన్ని కాపాడాడు. అలాగే దండయాత్ర కూడా చేశాడు. సందర్భంగా ఛత్రపతి శివాజీ కమిటీ సభ్యులు అందరూ కలిసి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్ఎంఆర్ ప్రొఫెషన్ చైర్మన్ పోలంగాని హరిప్రసాద్ ముదిరాజ్ ఛత్రపతి శివాజీ గురించి ప్రసంగించారు. సంగారెడ్డి డిస్టిక్ రిపోర్టర్ బిస్సామల్, దృశ్యం న్యూస్. ఇక్కడ ఆయన జన్మదిన వేడుకలు మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటే సరిపోదు. మనందరం కూడా ఇక్కడ ఉన్న యువకులే కావచ్చు, ఇక్కడికి రాలేకపోయినటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా ఒక్కటే గుర్తు చేసుకోవాలంటే ఆయన ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క సైన్యానికి 100 రెట్లు ఎక్కువ ఉన్న సైన్యం. ఆ సైన్యానికి ఏ రోజు కూడా భయపడలేదు. ఆయన కన్నా దాదాపు ఒక 20-30 సంవత్సరాలు ఎక్కువ అనుభవం ఉన్నటువంటి ఔరంగజేబ్కి కూడా ఏ రోజు కూడా శివాజీ మహారాజు భయపడలేదు. అదేవిధంగా ఏ విధంగా చూసినా కూడా ఆ రోజున్న పరిస్థితులలో శివాజీ కన్నా కూడా ఔరంగజేబ్ అనే వ్యక్తి చాలా బలమైన వ్యక్తి. కానీ మన శివాజీ మహారాజ్ ఏ రోజు కూడా ఆయన తల ఉంచలేదు, తల దించలేదు. ఆయన ఒక్కటే నినాదంతో పోయిండు, మన హిందుత్వ నినాదంతో పోయిండు. మనకు ఎంత మంచి చేయాలో అంత మంచి చేసిండు. ఆ రోజు ఆయన నిలబడ్డానందుకే ఈరోజు మనందరం కూడా, ఇంకా మన హిందువులందరం కూడా మిగిలిన్నామంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మాత్రమే. కాబట్టి ఈరోజు ఆయన నుంచి మనము స్ఫూర్తిని పొందాలి. ఎట్లా స్ఫూర్తిని పొందాలి? శివాజీ మహారాజ్ నుంచి. మన ఊర్లో కూడా ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. అవతలోడు ఎంత పెద్ద మనిషి కావచ్చు, పెద్ద మనిషి అంటే పెద్ద మనసున్నోడు పెద్ద మనిషి అని చెప్పుకుంటే వాడు పెద్ద మనిషి కాడు. అదొకటి నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఈ రోజు విగ్రహాన్ని మన దగ్గర ఇక్కడ ప్రతిష్టాపన చేస్తా అని చెప్పి ఇక్కడ విగ్రహాన్ని పెట్టిరు. 3 సంవత్సరాలు అవుతుంది. మన ప్రగతి యోజన సంఘం అని చెప్పి మన ఊర్లో కమిటీ చేసిరు. రోడ్డు నుంచి 16 లక్షలు వచ్చినాయని చెప్పి హనుమన్ల గుడి దగ్గరనే చెప్పారు. మరి దాని తర్వాత ఈ రోజు ఇప్పటికి దీనికి 8 లక్షలు ఖర్చు అయినాయని చెప్పారు. మరి ఈ రోజు ప్రగతి యోజన సంఘంలో బ్యాంకు ఖాతాలో ఎన్ని రూపాయలు ఉన్నాయని చెప్పి నేను వాళ్ళని ప్రశ్నిస్తే ఇంకా 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి 16 లక్షలలో 8 లక్షలు ఈ విగ్రహానికి ఖర్చు అయినప్పటికీ కూడా మరి ఇంకా 8 లక్షలు ఏ బడబాబుల జేబులకు పోయినాయి, ఎవరు తీసుకున్నారు అనేది కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ప్రగతి యోజన సంఘం వాళ్ళకు కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా. మీరు యోజన సంఘం పెట్టడం మంచి విషయం, మీరు కమిటీ చేయడం, దాంట్లో అన్ని కులాలను ఇంక్లూడ్ చేయడం చాలా మంచి విషయం. కాకపోతే ఎటువంటి అక్రమాలకు కూడా మన పసల్వాదిలో చోటుని ఇవ్వద్దని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. పసల్వాది యువకులందరికీ కూడా చెప్తా ఉన్నా, ఎవ్వరికి కూడా భయపడే అవసరం లేదు. మనం ఎవరి దగ్గర తిన్నప్పుడు ఎవరినైనా లొంగుండాల్సిన అవసరం పడుతుంది తప్ప మనంతలో మనం బతుకుతున్నాం, మనం అందరి కోసం బతుకుతున్నాం. కాబట్టి అందరికీ కూడా నేను మరొకసారి చెప్తా ఉన్నా, మీకు ఎవరన్నా ఏమన్నా చేస్తారు, ఏమన్నా అవుతుందని భయపడితే దానికి ముందు నేనుంటా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలి, ఎవరికి భయపడే అవసరం లేదు. ఈ రాచరిక వ్యవస్థ పసల్వాదినే కాదు, భారతదేశంలో ఎక్కడ కూడా ఉండొద్దు. మనకు స్వతంత్రం వచ్చి దాదాపు 75-80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకొకరికి భయపడి లొంగి ఉండాల్సిన పరిస్థితి ఎవ్వరికి కూడా ఉండొద్దు. అట్లా ఉన్నది అని అంటే అది ఖచ్చితంగా మనం తల దించుకోవాల్సిన విషయం. అట్లా ఏ రోజు కూడా ఉండొద్దు. ఆ శివాజీ మహారాజు యొక్క ఉనికిని మనము తీసుకోవాలి, ఆయన యొక్క స్ఫూర్తిని మనం పొందాలి. ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు నుంచి ఎవరు ఏ తప్పు చేసినా ప్రశ్నించే విధంగా ఉండాలి. ఆ ప్రశ్నించే గొంతు నేనైతా. ప్రతి ఒక్కరి తరఫున